నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. మురళి గారు రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. 2024వ సంవత్సరం మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందండి? ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా ఈ యొక్క గురుగ్రహము అనేటువంటిది మనకు మేలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఆ చార్ట్ మనం వేయలేదు. కానీ ఈ యొక్క గురువు వచ్చేసి మనకు ఈ యొక్క వృషభ లగ్నంలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. ఏది? మనకు మేలో. మే నుంచి. మే కనుక నుంచి మళ్ళీ మే వరకు అక్కడే ఉంటారు. హ్మ్. కనుక అప్పుడు వక్రం కూడా ఉంది మధ్యలో. మధ్యలో ఆ వక్రం. టైం వచ్చినప్పుడు చెప్దాము. హ్మ్. కనుక మరి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో గత 3 నెలల నుండి కూడా 3 నెలలు, 4 నెలల నుండి ఉన్నటువంటి పరిస్థితి అది మైనస్ వాతావరణం కావచ్చును, ప్లస్ వాతావరణం కావచ్చును. ఇందులో 75% కూడా మైనస్ వాతావరణంగా ఉండేటువంటి పరిస్థితి. వీరికి గూడా ఏదైనా గూడా హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు లేదా ఎవరితోనైనా చిన్నగా దాన్నేమంటారు వాదన లాంటివి జరిగేటువంటి పరిస్థితులు అయినా కూడా ఇంకా చూసుకున్నట్టయితే స్థాన చలనాలు గానీ, ప్రదేశ మార్పులు కానీ, హౌస్ రిలేటెడ్ కానీ, లేదా ల్యాండ్ రిలేటెడ్ కానీ ఏవైనా సమస్యలు ల్యాండ్ రిలేటెడ్‌గా ఉండేటువంటి వారికి భూ తగాదాలు కావచ్చును, ఇంకా ఈ యొక్క అన్నదమ్ములకు కావచ్చును, అక్క చెల్లెళ్ళకి కావచ్చును, ఏవైనా కూడా లావాదేవీలు అంటే ఆగిపోయి ఉండేటువంటివి ఈ యొక్క 3, 4 నెలల నుండే కేవలం. అంటే అంతకుముందు ఖచ్చితంగా కూడా ఇగ దగ్గర దాకా వచ్చి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఏవైనా కూడా ఆస్తి పంపకాల విషయం కావచ్చును, లేదా ఇంకేవైనా ఒక జాబ్ రిలేటెడ్ కావచ్చును. జాబ్ రిలేటెడ్ అయినా కూడా వీరు గత 3-4 మంత్స్ నుండి ఇక చేంజ్ అవ్వాలి, అవ్వాలి అని అనుకునేటువంటి వారు కానీ, లేదా మీకు ప్రమోషన్ విషయంలో ఆగిపోయింది, ఇంకా రావడం లేదు అనేటువంటి సందర్భమైనా, లేదా తీర్థయాత్రలకు వెళ్ళాలి అని చెప్పి ఎవరైనా అనుకున్నటువంటి సందర్భము పోస్ట్‌పోన్ చేసుకున్నటువంటి సందర్భమైనా, అంటే ఇంట్లో ఎవరికైనా బాగాలేని సందర్భం కానీ, పిల్లలకైనా, పెద్దవారికైనా ఇట్లాంటి సందర్భాలలో ఇప్పుడు ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 4 నెలల వరకు కూడా సరైనటువంటి వాతావరణంగానే ఉంది అనుకోవచ్చు. పర్వాలేదు. అంటే లాస్ట్ ఉన్నటువంటి ద 3-4 మంత్స్ కంటే కూడా ఇప్పుడు కొంచెం బెటరు. ఇంకా పూర్తిగా బెటర్ ఎప్పుడు అంటే ఈ యొక్క గురువు లగ్నంలోకి వచ్చినప్పుడే బెటర్ అవుతుంది. కనుక మరి ఈ రాబోయే ఈ 3, 4 మన జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా కూడా ఆకస్మిక ప్రయాణాలు లేదా త్రుటిలో తప్పినటువంటి ప్రమాదాలు అనుకోవచ్చును జరిగేటువంటివి. హ్మ్. వాహన ప్రమాదాలు కావచ్చును, లేదా ఏవైనా కాలు జారి పడడం లాంటివైనా, లేదా ఇంకా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు కావచ్చును. అంటే ఇక్కడ స్థాన చలనము అంటే ఉంటున్నటువంటి హౌస్ చేంజ్ అయినా లేదా కింది నుండి పైకైనా వెళ్ళవచ్చును. అంటే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నాం మేము, థర్డ్ ఫ్లోర్‌లోకి వెళ్ళాలి. అంటే ఏవైనా మార్పులు, చేర్పులు జరిగేటువంటి పరిస్థితి. మరి ఇంకా గూడా చూసుకున్నట్టయితే జాబ్ రిలేటెడ్ చాలా కూడా సమస్యలు ఇప్పుడు కొత్తగా కూడా. అంటే మీరు నమ్మినటువంటి వ్యక్తుల నుండే కాస్త మైనస్ వాతావరణం రావడం కావచ్చును. ఈ యొక్క 3 నెలలు కొంచెము కూడా జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితే. పర్వాలేదు. అంటే లాస్టు కనుక ఒక మంచివాని వెనకాల ఒక హంతకుడు ఉన్నట్టయితే, ఏ విధంగానైతే మంచివాడు భయపడుకుంటా ఉండడం జరుగుతుందో, అదే విధంగా ఖచ్చితంగా కూడా గురువు శనికి భయపడుకుంటూ రిజల్ట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక, మీరిక్కడ శనిని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. శనిని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే, ప్రతి శనివారం శనికి అభిషేకం కానీ, లేదా నల్ల నువ్వులు దానం కానీ, మీరు కూడా ధర్మంగా ఉండండి. అబద్ధాలు ఆడకుండా ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఇంకను వృషభ రాశి వారికి సంబంధించి మీ యొక్క తల్లిగారికి కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నాయి. కొంచెం మీ యొక్క తల్లిగారికి సంబంధించింది. అదేవిధంగా హ్మ్. మీ యొక్క భర్తకు లేదా భార్యకు సంబంధించి కాస్త గొడవలు కానీ,
హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎదురయ్యేటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు రాహువు ఖచ్చితంగా కూడా లాభాన్ని తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా రాహుగ్రహము మీకు ఏకాదశ స్థానంలో ఉండడం జరిగింది గనుక 10వ స్థానము, 11వ స్థానంలో ఏ గ్రహాలున్నా కూడా యోగించేటువంటి పరిస్థితి ఉంది. కనుక 10వ స్థానంలో, 11వ స్థానంలో ఏ గ్రహాలైనా ఉండనివ్వండి, మనకు శుభమే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అది మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పుట్టినటువంటి సమయంలో, మీ లగ్నంలో మీరెక్కడున్నారనేటువంటిది కూడా కాస్త చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక, మొత్తం మీద వృషభ రాశి వారికి మే తర్వాత అద్భుతమైనటువంటి పరిణామాలున్నాయి కనుక, వీరు ఖచ్చితంగా కూడా ఎవరికైనా కూడా అంటే వాతావరణాన్ని బట్టి అంటే చలికాలము, ఎండాకాలము, వర్షాకాలం ఏ విధంగానైతే ఉంటుందో ఆ విధంగా దానికి సంబంధించినటువంటి దానాలు చేసుకోండి. అంటే చలికాలం చక్కగా కూడా దుప్పట్లు కావచ్చును. అదేవిధంగా వేసవి కాలంలో మంచినీరు కావచ్చును. అదేవిధంగా వర్షాకాలంలో చక్కగా గొడుగులు కావచ్చును. లేదా చెప్పులు కూడా దానం చేసుకోవచ్చును. ఎందుకంటే శని మీకు మంచి రిజల్ట్ ఇవ్వాలి అంటే ఎవరికైనా కూడా చక్కటి చెప్పులు కావచ్చును. లేదా గొడుగు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. అద్భుతం. సో ఖచ్చితంగా గురువు యొక్క మార్పు తర్వాత చాలా అద్భుతమైనటువంటి సమయం మొదలు కాబోతోంది కాబట్టి మే నుంచి కూడా సో డెఫినెట్ గా ఒక చక్కటి పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకు వెళ్తూ చాలా బ్యూటిఫుల్ ఇయర్ గా 2024 వృషభ రాశి వారికి మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా ఆల్ ద కోరుకుంటాం. బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.